చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే యాక్టింగ్ చేసేటప్పుడు కాదా, యాక్టింగ్ అంటే చేస్తాను అనుకోండి, ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నాడు ఒంటి మీద. ఇబ్బంది పెట్టే నాకు కొంచెం చిరాకు అనిపించేస్తుందండి. అలా ఉండిపోయినప్పుడు వారణాసి హే చంద్రచూడ పాడుతున్నానండి అబ్బాయితో. పాడుతున్నప్పుడు వెనక బ్లౌజ్ కిందకి చేతులు వేసి ఇట్లా నిమిరేస్తున్నాడండి నన్ను. ఎందుకు చెయ్యి విసిరేసావు, పక్కకి చెయ్యి ఎందుకు తీసేసావు అంటే, నాకు చిరాగ్గా ఉంది నాన్న, నువ్వు అట్లా పట్టుకోకూడదు కదా అనేసి అని అన్నాను. నాకేమన్నా రోగం ఉందా, ఏమన్నా నేను చేమకుర్తి నాగేశ్వరరావు కొడుకులాగా నేను ఏమన్నా తాగుబోతున్నా కొడుకునా నేను? అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనం సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ని చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు పౌరాణిక రంగంలోనూ ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది. హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తుండగా చంద్రమతి పాత్రలో ఉన్న తనను డివి సుబ్బారావు అనే ఆర్టిస్టు తాకరాని చోట తాకాడు అంటూ ఏడుస్తూ సీనియర్ ఆర్టిస్టు అయిన నెల్లూరు భానుమతి ఓ వీడియో విడుదల చేశారు. తన చేతుల మీద పెరిగిన తనను అత్త అని పిలిచే డివి సుబ్బారావు చేష్టలను తాను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నానని, అతను కులం పేరుతో కూడా దూషించాడని ఆమె చెప్పుకొస్తున్నారు. నెల్లూరులో ఉన్న భానుమతి గారు ప్రస్తుతం ఫోన్ కాల్లో నాతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ వివాదానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే భానుమతి గారు. భానుమతి గారు, హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తుండగానే మధ్యలోనే గొడవ జరిగింది. అతను మీతో ఎలా బిహేవ్ చేశాడు? నాకు వివాదం అయితే ఏం లేదు. ఏం జరిగిందంటే, క్యారెక్టర్ చేస్తా ఉన్నాను చంద్రమతిగా. అబ్బాయి వెనక చేతులు పెట్టాడు, చేతులు పెడితే తీసేస్తాను నేను. పద్యం ఒకటి ఉంటుంది, జవదాటి కంటే ముందు ఒక పద్యం ఉంటది. ఆ పద్యంలో ఊర వెనక్కి కొన్ని పోదాము ముందు పద లతాంగి అన్నప్పుడు నేనును అబ్బాయి హరిశ్చంద్రుడు ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గోపాలరావు గారు వాళ్ళంత దూరంలో ఉన్నాడు, కొంత దూరంలో ఉన్నాడు. ఆ కట్టన్ దగ్గర నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు ఆ అబ్బాయి నేను చేతులు తీసివేసి కూడా నాయన నాకు ఇబ్బందిగా ఉందని నవ్వుతూ చెప్పాను మేడం గారు. నేను చేతులు తీసివేసి నవ్వుతూ చెప్పి, ఆ అబ్బాయి బాధపడకూడదు, విసుక్కుంటున్నాడు, నా వైపు ఒక విధంగా చూస్తున్నాడు కాబట్టి నాన్న నాకు ఇబ్బందిగా ఉందని చెప్పాను ప్రోగ్రామ్ లో. చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత నన్ను ఎందుకు మీరు చేతులు తీసేశారు అని విసిరేశారు, నా చేతులు ఎందుకు విసిరేశారు అని అన్నాడు. ఎందుకు విసిరేశారంటే నాకు ఇబ్బందిగా ఉంది అందుకే తీసేశానయ్యా, ఇప్పటికే నా మీద ట్రోలింగ్లు జరుగుతూ ఉన్నాయి అని అన్నాడు. అబ్బాయి నీ మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంటే నాకేంటి సంబంధం, ఎవరు చేస్తున్నారు నీ మీద ట్రోలింగ్, అసలు నాకైతే తెలియదు నాన్న, నా పరిస్థితి బాగలేదు. నాకు మా మేనత్త గారి అబ్బాయి చనిపోయి 10 రోజుల నుంచి నేను వాట్సాప్లోకి రాలేదు. మీరు గమనించుకోండి, ఎప్పుడైనా నేను మిమ్మల్ని ట్రోలింగ్ చేసేటప్పుడు ఎవరినైనా సపోర్ట్ చేసినానా? నాకు అసలు ఆ ట్రోలింగ్లో భాగం ఉందా? నాకేం తెలియదు కదా. నువ్వు ఈరోజు నన్ను నీ కోపం అంతా నా మీద చూపించేసి నువ్వు పద్ధతి కాదయ్యా నీకు అనేసి అంటే, మీ హరిశ్చంద్ర నాటకాలకి మాలోళ్ళు మాదిగోళ్ళు హవా చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు నా చేతికి వచ్చింది, నేను చూపిస్తా, ఇప్పుడు మీకు సినిమా చూపిస్తాను, మీకు ఎక్కువ మాట్లాడమంటే మా మర్యాదగా ఉండదు అంటే, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు స్టేజ్లోను నిన్ను తీసుకొని వెళ్ళి నీ చీర పెరగతాను, నువ్వేమైనా చేయగలవా అనేసి అని అంటే, అది దానివల్ల నేను పెద్దగా రేట్ చేసి నువ్వు బాగుపడవరా, రోజు రోజుకి నీది ఒక భయంకరమైన చర్యలు ఎక్కువైపోతా ఉన్నాయి, నువ్వు భయంకరంగా తయారవుతున్నావు, మర్యాదగా ఉండదని ఎప్పుడైతే నేను వాయిస్ రేజ్ చేస్తున్నానో అప్పుడు అందరూ అక్కడికి వచ్చారండి. అందరూ అక్కడికి వచ్చి ఏం జరిగింది అంటే, ఇట్లాంటి నాటకాలు పెడితే నాటకాలు చెడిపోతాయి అనేసి అని కమిటీ వాళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళతో పెద్దగా కేకలు వేస్తున్నాడు. నాటకాలు ఆడకపోతే మానుకోవయ్యా నువ్వు అని నేనన్నా. నాకేం అవసరం, నేను ఎందుకు మానుకుంటాను, నువ్వే మానుకో అంటే, నాకేం అవసరం అయ్యా, నాకు అదే జీవనోపాధి, నా కుటుంబం మొత్తం కళారంగంలో ఉన్నవాళ్ళు, నేను అదే రంగంలో బ్రతుకుతున్నాను, దాంతో నేను పొట్ట పోషించుకుంటున్నాను. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆడవాళ్ళని ఎట్లా అంటే అట్లా ఇబ్బంది పెట్టి చేస్తే మాత్రం బాగోదు చెప్తున్నాను. నువ్వు ఇది కాదు మొదటిసారి, ఇది కాదు, నీకు ఎన్నోసార్లు నువ్వు ఈ విధంగా చేసావని చెప్పి నేను ఆ అబ్బాయిని మాట్లాడితే, వాళ్ళల్లో ఒక అబ్బాయి వసే అని వచ్చి పట్టడానికి పైకి వచ్చాడు నా మీదకి.
వస్తే అప్పుడు వాళ్ళంతా ఎవరో 2-3 తీసుకొని గ్రీన్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెడితే నేను ఏడుస్తా ఉన్నా. వాళ్ళు ఏమన్నారంటే అమ్మ నాటకం భంగం కాడదు, ఫస్ట్ నువ్వు పోయి నాటకం ఆడేసి రామ్మా నువ్వు అంటే ఏడ్చుకుంటా ఆమెను వెళ్ళి క్యారెక్టర్ చేస్తానే ఉన్నాను. కానీ నాకు అక్కడ దుఃఖం ఆగలేదండి. విపరీతంగా ఏడుస్తున్నానండి, నేను విపరీతంగా ఏడుస్తున్నాను. ఆయన పద్యం కూడా పాడలేక ఏడుపులో వాయిస్ పెగలలేదండి. వెనక్కి వచ్చి ఏడుస్తా ఉన్నానండి. ఏడుస్తా ఉంటే ఒక ఆయన లింగాల సాయిబాబా అనే ఆయన నా దగ్గరికి వచ్చాడు. నువ్వెవరమ్మా, నువ్వు ఎప్పుడు లేనిది ఇప్పుడు వచ్చి నువ్వు నాటకం చెడగొట్టేస్తున్నావు, నువ్వు నాటకం మొత్తం పాడైపోతా ఉంది నీ వల్ల, నువ్వు వెళ్ళు ముందు, నువ్వు అసలు వెళ్ళు అంటే బాబాయ్ నీ డబ్బులు వద్దు, నీ నాటకం వద్దు, నేను ఇప్పుడు రంగు తుడుచుకొని వెళ్ళిపోతాను బాబాయ్ అని నేనంటే, నువ్వు డబ్బుల సంగతి వాటి సంగతి వీటి సంగతి నాకు అనవసరం అమ్మా, నువ్వు మాత్రం నాటకం ఆడకుండా ఊర్లో నుంచి బయటకు పోలేవు, మరి అది పోయి నాటకం ఆడనేసి అని చెప్పి ఆ బాబాయ్ అన్నాడు. ఇక అసలు అలాగే పోయి ఏదో ఒక విధంగా నిలబడి చేశానండి. చేసేసి వెనక్కి వచ్చేసానండి. ఆ అబ్బాయి వెనక్కి వచ్చినా కానీ వేషం తీసుకున్నా కానీ నేను ఏం మాట్లాడలేదండి. ఎందుకంటే వాళ్ళందరూ చాలా మంది వచ్చారండి. ఎంతమంది వచ్చారు నాకు కూడా తెలియదు. ఇంచుమించు 60-70 మంది దాకా వాళ్ళందరూ అక్కడ నేను ఏదైనా మాట్లాడితే మా అబ్బాయిని కూడా నేను తీసుకొని వెళ్ళిన అబ్బాయిని కూడా అసిస్టెంట్ని కూడా ఈ ఒక 30-40 మంది తీసుకొని వెళ్ళి బయటకు తీసుకొని వెళ్ళి కొట్టడానికి ప్రయత్నించారండి. అమ్మా, ఎక్కడ మీరు నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ఇదంతా జరిగింది? ఆంధ్రప్రదేశ్ లోని చాగల్లులోనా? చాగలమ్మా, అవునమ్మా, చాగల్లమ్మా. ఆ తర్వాత ఏం జరిగింది మరి? అంటే తాకరాని చోట తాకాడు అంటే ఎక్కడెక్కడ మీ మీద చేతులు వేశాడు? అమ్మా ఇంకేం జరగలేదు. ఇంకా నేనేం మాట్లాడలేదు, ఆ అబ్బాయి కూడా ఏం మాట్లాడలేదు. ఇటు వాళ్ళ ముందు నన్ను నాటకాలతో పెట్టద్దు మీరు అనేసి అని మాట్లాడితే నేను ఏమన్నానంటే, నువ్వు ఇటు వాళ్ళతో నాటకాలు వద్దు అనేసి అని చెప్పేటప్పుడు ముందే నువ్వు చూసుకొని ఆడుకోలే, నీకు ఎవరు కావాలో వాళ్ళతో పెట్టుకొని ఆడుకో, నువ్వు ఇటు వాళ్ళతో నాటకాలు వద్దు అది ఇది అనేసి అని చెప్పి నువ్వు మాట్లాడితే మా గడుపు మీద దెబ్బ కొట్టినట్టే కదా. డివి సుబ్బారావుతో గతంలో ఇలాంటి వివాదాలు జరిగాయా? అసలు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా గౌరవంగా అత్తమ్మని పిలిచేవాడు అయిపోయి నన్ను. మీ వయసు ఎంత, అతని వయసు ఎంత ఉంటుంది? నా వయసు 47 అమ్మా. అతను 30 పైన ఉంటాయి మేడం గారు పిల్లోడికి. అయితే మీకంటే వయసులో చిన్నవాడు, గతంలో కూడా ఎప్పుడు ఇలా మీతో మిస్బిహేవ్ చేయలేదు, నాటకం మధ్యలోనే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఓ తాగేస్తున్నాడు కదా మేడం ఆ అబ్బాయి. తాగే ఫుల్గా ఫస్ట్ వేట సీన్కి వచ్చినప్పటికే తాగేస్తున్నాడు ఫుల్ డ్రింకర్ ఆ అబ్బాయి. తాగాడంటే ప్రతి ఒక్క లేడీ ఆర్టిస్ట్ తో ఏ విధంగానంటే ఆ విధంగా చేతులు వేయడం ఒత్తేయడం గందరగోళం చేస్తా ఉంటాడు ఈ అబ్బాయి మాత్రం. నన్ను కూడా గతంలో చాలా సార్లు చేశాడు. ఆ విధంగానే ఎన్నో సార్లు పిసకడాలు, ఒళ్ళంతా పిసకడాలు, వత్తడాలు అట్లా చేస్తుంటాడు ఆ పిల్లడు. అంటే మద్యం మత్తులో ఉన్నప్పుడే ఇలా చేస్తాడు, మామూలుగా ఉన్నప్పుడు ఇలా మామూలుగానే ఉంటాడు కదా మేడం. మామూలుగా ఉన్నప్పుడు మాకేం అవసరం ఉంది? నాటకం పిలిస్తే ఆ టయానికి వెళ్తాను. నేనైతే నాటకం టయానికి వెళ్తాను. నాటకానికి వెళ్ళి అక్కడ రంగు పూసుకొని మేకప్ చేసుకొని మనోళ్ళు ఎవరైనా ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని పలకరించుకుంటాను. తెల్లవారిన తర్వాత నాకు ఇవ్వాల్సిన పారితోషికం తీసుకొని రంగు తుడుచుకొని నా పాటికి నేను బయలుదేరి వచ్చేస్తుంటాను మేడం. ప్రోగ్రామ్ చేస్తాం కదా, ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడే మేమందరం కళాకారులందరం కలిసి ఉంటాం. మేమందరం కలిసి ఒక చోట ఉంటాం, గ్రీన్ రూమ్ లో భోజనాలు చేసుకొని అక్కడ ఉంటాం మేడం మేము. భానుమతి గారు, ఇక మీదట మీరేం చేయబోతున్నారు ఈ అంశానికి సంబంధించి? నాకైతే ఎవరు సపోర్ట్ లేరు మేడం. వాట్సాప్ లో అయితే వస్తున్నారు, అందరూ వచ్చి పెడుతున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు మేడం. చాలా పడుతున్నాను మేడం. నేను అక్కడికి తిరుగుతున్నాను. ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను నాకు న్యాయం చేయడానికి. వాట్సాప్ లో మాత్రం మెసేజ్లు అయితే బాగానే పెడుతున్నారు, బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి, కానీ మెసేజ్లు కూడా మంచి మెసేజ్లు వస్తున్నాయి. కానీ కనీసం ఇదిగో పరిస్థితి డబ్బు 24 గంటలు డబ్బు పెట్టుకోవాలా, దేనికైనా డబ్బు పెట్టుకోవాల్సిందే కదా మేడం. భానుమతి గారు, మిమ్మల్ని ఇంత దుఃఖానికి గురి చేసింది అతను బిహేవియర్. అయితే అతను మీతో నాటకం మధ్యలో ఎలా ప్రవర్తించాడో తెలుసుకోవచ్చా? తాకరాని చోట అని మీరు చెబుతున్నారు, చేతులు నలిపేశాడు అని అంటున్నారు. లేదు మేడం, చేతులు కాదు మేడం, నలిపింది చేతులు కాదు, వెనక చేతులు పెట్టాడు మేడం. బ్లౌజ్ ఉంది కదా వెనక, గోసుకట్టు చీర కట్టుకుంటాను మేడం నేను. చంద్రమతికి గోసుకట్టు చీర కట్టుకుంటాను.
వెనక భాగంలో గోసి ఇట్లా పెట్టుకుంటాం కదా, ఉమ్. గోసులో నుంచి ఇట్లా లోపలికి పోనేస్తున్నాడు. దాన్ని తీసేసాను మేడం. తీసేసి కూడా నేనేమనంటే బాబు ఇబ్బందిగా ఉందని నవ్వుతూ చెప్పాను మేడం. ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే ఒక వీడియోలో అక్కడికక్కడికే కొట్టొచ్చు కదా, అసలు కొట్టకుండా ఉంటేనే ఈ విధంగా ఉంది, కొడితే ఇంక నన్ను బతకనిస్తారా మేడం అసలు వాళ్ళు? అవునండి, అవును. కొట్టకుండానే ఈ విధంగా ఉంది, నేను అడగకుండానే నన్ను కావాలని అడిగి నేను బాధపడ్డాను. మరి నువ్వు నన్ను అడగడం ఏంట్రా, నేను కదా నిన్ను అడగాల, నన్ను ఎందుకు నువ్వు ఇలా పట్టుకున్నావని, నేను కదా నిన్ను అడగాల, నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు అనేసి నేనంటే వాడేమన్నా వాడు మా నా కొడుకు ఉన్నాడు చేకూర్తి నాగాడు, వాడిలాగా నేనేమన్నా తాగి ఏమన్నా రోగిస్తున్నా నేను అనేసి ఆ అబ్బాయి తాగున్నాడు, అప్పుడు తాగున్నాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను అస్సలు అనలేదు, మా అమ్మ అంటున్నాడు. మరి అమ్మ అన్నవాడు పోయిన సంవత్సరం గొలగముడి దగ్గరికి వచ్చినప్పుడు వినాయక చవితి డేట్లన్నీ నీకు ఇస్తాను, నా దగ్గరికి వచ్చి పడుకో అనేసి అని చెప్పాడు మేడం. వాడు ఇస్తానంటే ఒరే నేను నిన్ను అమ్మలాగా అనుకున్నాను రా, ఒక తల్లిలాగా నేను భావించుకుంటున్నాను, నువ్వు నాకు బిడ్డలాగా అని నేను అనుకుంటున్నాను, నిన్ను నా చేతులతో నేను మామూలుగా కనకపోయినా ఒక తల్లిలాగా అనుకున్నాను రా, నాకు 2 కొడుకులు 1 కూతురు ఉందిరా, ఆ 2 కొడుకులతో పాటు నువ్వు పెద్ద కొడుకు అనుకుంటున్నాను రా, అంత ఆప్యాయంతంగా చూసుకున్నాను రా, ఇట్లాంటి మాటలు మాట్లాడబాక నాన్న నువ్వు. మా డ్రామా వాళ్ళందరితో చాలా మందితో చెప్పాను ఈ అబ్బాయి ఇటువంటి వాడు అనేసి అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు ఆ అబ్బాయిని గురించి ఎవరినైనా మీరు అడగండి. ఇప్పుడు కిలారి లక్ష్మి గారు మాట్లాడుతున్నారు, రత్నశ్రీ గారు మాట్లాడుతున్నారు, వాళ్ళని ఏం చేయలేదని అంటున్నారు. వాళ్ళని ఏం చేయకపోవడమే మేలు, అది మంచిది. అసలు ఆ అబ్బాయి వాళ్ళని చేయట్లేదు అనేసి అని అంటున్నారు, నాకు సంతోషమే. చేసే వాళ్ళు అందరం బాధ్యతలు అందరం ఉన్నాము. అమ్మా మీరు పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వబోతున్నారా? నేను ఇవ్వాలని వెళ్ళాను మేడం. ఇవ్వాలని వెళ్ళాలంటే ముందు డబ్బు పెట్టాలి కదా మేడం, డబ్బు పెట్టాలి. వాళ్ళు ఏమంటున్నారా, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చూసుకొని మీరు అప్పుడు వాళ్ళు కేసు తీసుకుంటే అప్పుడు ఇక్కడికి వచ్చి చేస్తామంటున్నారు. నాకు ఈ కేసులు పెట్టాలా అది ఇది అనేసి అంటే నేను ఆ కేసు ఫస్ట్ అక్కడ గొడవ పెట్టుకున్న కాడ కేసు పెట్టాలన్న సంగతి నాకు తెలీదు. అసలు కేసు పెట్టే ఉద్దేశం నాకైతే లేదు మేడం. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మా కోడలు ఉన్నారండి, పెద్ద కోడలు. అత్తమ్మ ఏంటి ఎప్పుడైనా ఇంటికి వస్తే హుషారుగా ఉంటుంది, మా అత్తమ్మ ఎందుకు ఈ విధంగా ఉంటుంది అనేసి అని చెప్పి అడిగితే నా అసిస్టెంట్ రాత్రి అక్కయ్య ఇబ్బంది పడిందమ్మా, వేరే ఒక డివి సుబ్బారావు అనే అబ్బాయి ఆమెను ఇబ్బంది పెట్టినాడు, గొడవ పెట్టుకున్నాడు, కులదోషం చేశాడు అనేసి అని చెప్పి ఎప్పుడైతే కులదోషణ అనేటప్పటికి మా అమ్మాయి నా కోడలు కూడా మేమందరం ఒకటే కదండి, కులదోషం చేయకూడదు అత్తమ్మా, అలా చేస్తే తప్పు కదా, సరే నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే ఇటు చేశాడని నేను ఏడుస్తా ఉంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే అత్తమ్మ ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఇవ్వాలి అత్తమ్మ, లేకపోతే ఇబ్బంది అవుతుంది, ఈ గ్రూపుల్లో ప్రతి ఒక్క గ్రూపులు నీకు ఉన్నాయి కాబట్టి ఆ గ్రూపులు అన్నిట్లో పెట్టు, ప్రతి ఒక్క డ్రామా ఆర్టిస్ట్కు ఈ అబ్బాయి ఏంటి అనేది అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మేము వీడియో చేసి పెట్టాం మేడం గారు. అంతేగాని ఎవరో అని అంటున్నారు, బలవంతంగా ఏదో చేపిస్తున్నారు అది ఇది అనేసి అని అంటున్నారు. బలవంతంగా నాతో ఎవరు చేయరు, ప్రతి ఒక్కళ్ళు నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తుంటారు మేడం గారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఆర్టిస్టు నన్ను అమ్మ అంటుంటారు, అక్కయ్య అంటుంటారు. ఈ పిల్లకాయలు అయితే హరిశ్చంద్రులు వేసే ఇప్పుడు వచ్చిన యూత్ పిల్లకాయలు అయితే అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తూ ఉంటారు. కృష్ణారావు గారు కానీ మరి కిరణ్ అయితే తమ్ముడు అవుతాడండి, రామ్ బ్రహ్మారెడ్డి కూడా నాకు తమ్ముడు వరుస అవుతాడండి, బ్రహ్మారెడ్డి గారు కూడా నాకు తమ్ముడు గారే అవుతారండి. ఇప్పుడు కృష్ణ చైతన్య వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా నన్ను అత్తమ్మ 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 అని పిలుస్తూ ఉంటారు. ఎవరు కూడా దుడుకుగా మాట్లాడేవాళ్ళు కాదు, ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఇదిగో ఈ పిల్లోడు ఎప్పుడైనా అల్లరి చేస్తే నవ్వుకునేదాన్ని నేను తమాషాగా. ఇలాంటి పనులు మామూలుగా చేతులు ఎత్తేవాడు, బాను బాను అని దగ్గరికి వచ్చేవాడు, రే ఎద్రా పిచ్చోడు అనేసి అని నేను అనేదాన్ని. కానీ ఆ విధంగా అదంటే మామూలుగా నేను అది చేతులు తీసేసాను, ఆ గొడవ జరగదని నాకు తెలియదు. మామూలుగానే ఎప్పట్లాగానే అన్ని ప్రోగ్రామ్స్ లాగానే మామూలుగా ఉంటాడులే అనుకున్నాను. ఆ అబ్బాయి నా మీద వెనక్కి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. తెంగుతు నాగేశ్వరరావు గారు వాడేస్తే అలా విజయరాజు చంద్రమతులు విసిరేసినట్టు నన్ను విసిరేశాడు. వాడు గుర్తుందో లేదో నాకు తెలియదు, నేను చేయలేదు. మా అమ్మ అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు మా అమ్మ పెరుగన్నం కలిపి పెట్టింది అని ఒక యాక్టింగ్ చేసి చూపించేస్తున్నాడు చూడండి. అబ్బా అని ఇట్లా చేతులు మా అని కప్పుకొని నేను మా అమ్మ అనుకుంటున్నాడు. మా అమ్మ అని అనుకున్నవాడు నన్ను ఎట్లా పోయిన సంవత్సరం గొలగముడి దగ్గర
నువ్వు నీకు వినాయక చవితి డేట్లు మొత్తం నీకు నేను ఇస్తాను. గొలగముడి అంటే అమ్మా ఆగస్టు 24 అమ్మా గొలగముడి జరిగేదమ్మా. ఆగస్టు 24 తర్వాతనే వినాయక చవితి నాటకాలు వస్తాయమ్మా. ఆ వినాయక చవితి నాటకాలకి నన్ను పూర్తిగా వరుసగా నీకు నాటకాలు కావాలంటే నా దగ్గర ఉంటే నేను నీకు నాటకాలు ఇస్తానంటే, ఒరే బాబు నాకు అటువంటి పాపకు డబ్బులు కావాలనుకుంటే ఈ పాటికి 4-5 మిద్దెలు కట్టించుకుని ఉండేదాన్ని కాదురా. నేను ఎందుకురా ఈ పేదరికంలో పడి బాధపడుతున్నాను. అట్లాంటి నీచమైన పనులు అయితే నేను చేయను నాయన. నేను నీట్గానే ఉండాలా. కారపు మెతుకులైనా సరే నేను సంతోషంగా తింటాను. నా సొంత కష్టార్జితంతో నన్ను ఇష్టపడి నన్ను బుక్ చేసుకునే వాళ్ళ కోసమే నేను వెళ్తా. కానీ నాకు తప్పుడు తనంగా నాటకాలు వచ్చి ఆ నాటకాలు నాకు అవసరం లేదు నాయన అని చెప్పి నా అంతటి ఆగిపోయి అప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నన్ను ఆ విధంగా ఏదో ఒక విధంగా పట్టుకునేవాడు. నన్నే కాదు ప్రతి ఒక్క లేడీ ఆర్టిస్ట్ ని ఆ అబ్బాయి పట్టుకున్నవాడే. పక్కన వేసే చిన్న చిన్న కళాకారులను కూడా లెక్క లేకుండా మాట్లాడుతుంటాడమ్మా. మరి రత్నశ్రీ గారు, మరి ఆమె మేడం గారు కిలారి లక్ష్మి గారు ఏమనుకుంటున్నారో ఏంటో మరి నాకు తెలియదమ్మా. వాళ్ళు గట్టిగా హగ్గిచ్చానంట. బాబు నాకు ఇబ్బందిగా ఉందని నేను ఆ అబ్బాయి చెవులో నవ్వుతూ చెప్తే గట్టిగా హగ్గిచ్చానంట. చేతులు వెనక నుంచి తీసేసి హగ్గిచ్చానని మాట్లాడుతుంది రత్నశ్రీ గారు. భానుమతి గారు మా అబ్బాయి పాపం నేను కూడా చూసుకున్నాను, ఆ అబ్బాయి అటువంటి వాడు కాదు అనేసి నాకు చాలా సంతోషం అమ్మ. వాళ్ళని బాగా చూసుకున్నందుకు నా సంతోషం. మమ్మల్ని ఎందుకు మరి ఇట్లా చేస్తున్నాడు? నేను ఈ విధంగా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు ఈ బాధ? ఎందుకు వాడు నన్ను ఈ విధంగా చేశాడని పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాను. పిచ్చి కుక్కలాగా ఒంటరిగా తిరుగుతా ఉన్నాను. ఎవరన్నా పని చేసి పెడతారేమో, ఎవరైనా నాకు న్యాయం చేస్తారేమో, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. అమ్మ నీకు నేను పని చేసి పెడతారా అమ్మ అనేసారంటే వాళ్ళ దగ్గరికి పోయి పడిగాపులు కాస్తున్నారు రోడ్ల మీద. భానుమతి గారు మీ ఆవేదన బాధ మాకు అర్థమైందండి. త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం దొరకాలని, ఈ వివాదం సద్దుమణగాలని కోరుకుంటున్నాం. మీరు ధైర్యంగా ఉండండి భానుమతి గారు. అమ్మా